విదేశాల్లో ఉన్న నల్లధనం వెనక్కి తీసుకొచ్చి ప్రతి ఒక్క భారతీయుని ఖాతాలో 15 లక్షలు వేస్తామని చెప్పి ఎన్నికల ముందు నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. ఇప్పటికి 11 సంవత్సరాలు అయిపోయింది. 15 లక్షలు వచ్చినాయా మరి అంటే ఎవ్వరికి రాలే. ఏమైంది అంటే అడగొద్దు, ఎందుకంటే అది మోడీయే ఇస్తా అని చెప్పిండు, మోడీయే ఇయ్యలేదు, అందుకే అడుగుతున్నారు. అయితే ఇప్పుడు మనకు మోడీ బాకీ ఉన్నది 15 లక్షలు మాత్రమే కాదు, ఒక్కొక్క భారతీయునికి 45 లక్షలు బాకీ ఉన్నాడు నరేంద్ర మోడీ. ఎట్లా అనేది ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ఫిదా న్యూస్. చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మేము అధికారంలోకి రాగానే భారతీయులంతా విదేశాల్లో దాచుకున్న నల్ల డబ్బు ఏదైతే ఉంటుందో ఆ నల్ల డబ్బుని వెనక్కి తీసుకొచ్చి ప్రతి ఒక్క భారతీయుని ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. అయితే విచిత్రంగా ఏమైందంటే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అప్పటిదాకా దాచుకున్న నల్ల డబ్బుని వెనక్కి తీసుకొస్తా అని చెప్పి మోడీ చెప్పింది కదా. మోడీ అధికారంలోకి వచ్చినాక ఆ నల్ల డబ్బు 3 రెట్లు పెరిగింది, 3 రెట్లు ఎక్కువైంది, తగ్గలే. సరే నువ్వు తెస్తే తెచ్చినావు, అకౌంట్లలో వేస్తే వేసినావు, లేకుంటే లేదు, ఎవ్వరు అడుగుతలేరు. కానీ కనీసం ఆ నల్ల డబ్బు తగ్గనైనా తగ్గాలి కదా, తగ్గకపోయినా అక్కడనే ఆగిపోవాలి కదా. విచిత్రంగా ఏం జరిగిందంటే మోడీ అధికారంలోకి వచ్చినాక ఆ నల్ల డబ్బు 3 ఇంతలు పెరిగింది, 3 రెట్లు. అంటే దాని అర్థమైంది, ఇప్పుడు ఆ డబ్బు మోడీ లెక్కల ప్రకారమే ఆ డబ్బు అంతా వెనక్కి తీసుకొస్తే ఒక్కొక్క భారతీయుని ఖాతాల్లో వేయాల్సింది 15 లక్షలు కాదు, 15 లక్షల రూపాయలు కాదు, 45 లక్షల రూపాయలు. ఎందుకంటే 3 రెట్లు పెరిగింది కదా మరి నల్ల డబ్బు. ఇప్పుడు వెనక్కి తీసుకొస్తే ఒక్కొక్క భారతీయుని ఖాతాలలో 45 లక్షలు వేయాలి. మరి గట్టట పెరిగింది, మోడీ ధర్మరక్షకుడేనా, మోడీ అవినీతి చెయ్యడా, మరి అవినీతి 3 రెట్లు ఎట్లా పెరిగింది? సరే వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నోట్ల రద్దు చేసినప్పుడు ఏమన్నారంటే నల్ల డబ్బు మొత్తం బయట కక్కిస్తాడు మోడీ, దేశంలో ఎవడెవడైతే నల్ల డబ్బు దాచిపెట్టుకున్నారో అదంతా బయటకు వస్తుంది అని చెప్పి నోట్ల రద్దు చేసిర్రు. ఆ నోట్ల రద్దుతోటి ఉగ్రవాదం అనేదే అంతమైపోతుంది, ఉగ్రవాదులకు రూపాయి దొరకది, కథం, అదొకటి చెప్పిర్రు. దేశ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా డెవలప్ అవుతుంది చెప్పిర్రు. ఇట్లా 4-5 రకాలుగా చెప్పిర్రు, అన్ని ఫెయిల్ అయినాయి, అది వేరే విషయం. అయితే నోట్ల రద్దు జరిగిన తర్వాత నల్ల డబ్బు వెనక్కి వస్తుంది అని చెప్పిరా, ₹1 రాలే. 120 కోట్ల మంది భారతీయుల జీవితాలు తలకిందులు అయిపోయినాయి. మొత్తం తమ పైసల కోసం తామే బిచ్చగాళ్ళ లెక్క తిరిగిరు, పైసల చుట్టూ ఆగమాగం అయిపోయింది, అల్లకల్లోలం అయిపోయింది. అందరు ఎక్కడ దొంగలు అక్కడనే, ₹1 కూడా వెనక్కి రాలే, పీకింది. అయితే అవినీతి అంతమైపోతుందన్నారా, 3 రెట్లు పెరిగింది, 3 రెట్లు ఎక్కువైంది. దానికి సాక్ష్యం ఏంటంటే విదేశాలలో మన నల్ల డబ్బు 3 రెట్లు పెరిగింది అని చెప్పి అఫీషియల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక ఉగ్రవాదులకు పైసలే దొరకాయి, ఉగ్రవాదుల దగ్గర పైసలు ఉన్నాయి, ఉగ్రవాదం మొత్తం అంతమైపోతుంది అన్నారు. నోట్ల రద్దు తర్వాతనే అతిపెద్ద ఉగ్రదాడులు జరిగినాయి భారతదేశం మీద. అది మళ్ళా సామాన్య జనాల మీద కాదు, ఈ దేశ పౌరుల్ని రక్షించడం కోసం తమ ప్రాణాలు పణంగా పెట్టి బార్డర్లో నిలబడి యుద్ధం చేసే సైనికుల మీద అత్యంత భయంకరమైన దాడులు జరిగినాయి నోట్ల రద్దు తర్వాత. ఇక మరి ఎట్లా జరిగినాయి ఏంది అంటే ఏం చెప్తాం. ఇంకో ముచ్చట చెప్పిర్రు, ఏంటిది, ఆర్టికల్ 370 రద్దు చేస్తే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం అంతమైపోతుంది అన్నారు. 370 రద్దు చేసినాకనే భయంకరమైన దాడులు జరుగుతున్నాయి, ఉగ్రవాదుల దాడులు. మరి దానికి ఏం చెప్తారు? ఏం లేదు, సైలెంట్. ఎందుకంటే ఏం అడగొద్దు మోడీని. మోడీ ఇచ్చిన ప్రమాణాలు కూడా మోడీ చెప్పిన మాటలే, మోడీ తప్పిన మాటలే, కానీ మోడీని అడగొద్దు. మోడీని అడిగితే మనం బట్టలు చింపుకుంటా ఉంటాం, అంతేనా?